ఒక యవనస్తుని గురించి మనం ధ్యానించుకుందాం. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీయుల మన్య దేశముననున్న మీకా ఇంటికి వచ్చెను. చాలు. 7వ వాక్యము నుండి 13వ వాక్యం వరకు మనం చదివినట్లయితే అక్కడ యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడు ఉండెను. అతడు లేవీయుడు, అతడు అక్కడ నివసించెను అని 7వ వాక్యము నుండి 13వ వాక్యం వరకు యూదా వంశస్థుడైన ఒక యవనస్తుని గురించి వ్రాయబడి ఉంది. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన కార్యం ఏంటంటే, రాజులు పరిపాలన చేయటానికి ముందుగా న్యాయాధిపతులు పరిపాలన చేసేవాళ్ళు. అంటే ప్రజలకు న్యాయ విచారణ చేయటానికి వాళ్ళని దేవుడు నియమించాడు. అందుకే 17వ అధ్యాయము 6వ వాక్యములో మనం చదువుతున్నాం, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను అని వ్రాయబడి ఉన్నది. రాజులు లేనప్పుడు ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రవర్తన ఆ రోజుల్లో ఉన్నది. కనుకనే రాజులు పరిపాలించడానికి ముందుగా న్యాయాధిపతులు, జడ్జెస్, వాళ్ళు ఆ రోజుల్లో నియమించబడ్డారు. వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాన్ని బట్టి, ఆత్మీయతను బట్టి, దేవుని మీద ఉన్నటువంటి వైరాగ్యాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుని చేత వాళ్ళు ఏర్పాటు చేయబడి న్యాయాధిపతులుగా నియమించబడ్డారు. కనుకనే ఆ న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి కాలములో, ప్రజల్ని న్యాయ విచారణ చేస్తున్నటువంటి దినాలలో ఈ యూదా వంశంలో కూడా ఒక యవనుడు ఉన్నాడు. అతని గురించి ఈ 7 వాక్యాల్లో వ్రాయబడిన సంగతి ధ్యానించినప్పుడు, యూదా బెత్లెహేములో వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనస్తుడున్నాడు. అతడు లేవీయుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయొచ్చు ఎఫ్రాయిమీయుల మన్య దేశములనున్న మీకా ఇంటికి వచ్చాడు. ఎక్కడో ఒక చోటు దొరికితే అక్కడ నేను ఉంటాను, నివాసం చేస్తాను అన్నట్లుగా ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ప్రజలమైన మనము ఎక్కడో నివసించవలసిన వాళ్ళము కానే కాదు. రక్షించబడి బాప్తిసం తీసుకుని సంఘ సహవాసానికి వచ్చిన తర్వాత మనకొక అడ్రస్ అనేది ఉంది. పలాని వ్యక్తి పలాని చోటు నుంచి మందిరానికి వస్తాడు. భౌతికంగానైతే ఇతను ఎక్కడ ఉంటాడు, ఏంటి, అతని యొక్క వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఆధార్ నంబర్ కొడితే చాలు. ఆధార్ లేకపోతే ఇక ఆధారం లేనోడు వీడని చెప్పి ఏ దేశం నుంచి వచ్చాడో, బంగ్లాదేశ్ నుంచి వచ్చాడా లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చారా అని జైల్లో వేస్తారు. ఒక అడ్రస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఈ లోకంలో ఉండాలి. ఎక్కడో నివసించవలసిన వాళ్ళం కానే కాదు. ఇప్పట్లో ప్రజెంట్ సిచ్యుయేషన్ని బట్టి గమనించినట్లయితే గత దినాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళు దేశంలో ఉన్నారు. ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇక్కడ పూర్వ పితరుల కాలంలో నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళ తరం వాళ్ళే ఉండాలి అన్నట్లుగా ఒక చట్టం. అందు నిమిత్తం గొడవలు కూడా జరుగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియాలో వాళ్ళు నివాసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లకు సరైన అడ్రస్ ఉన్నా కూడా మరి తాత ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఇక్కడి దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, వెళ్ళిపోవాలి అని చాలా చట్టాలు వస్తూ ఉన్నాయి, గొడవలు కూడా జరుగుతున్నాయి. అవి లోకంలో
ఒక అడ్రస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉండాలి, వారు పొందుకొని ఉండాలి. అందుకే ఆధార్ నియమించారు. లోకంలో జరిగే కార్యాలు అవి. కానీ దేవుని ప్రజలమైన మనము ఎక్కడో ఉండవలసిన వాళ్ళము కానే కాదు. అతను అంటాడు, నేను ఒక చోట ఒక స్థలం ఉంటే అక్కడ నేను నివాసం చేస్తాను అని. కానీ దేవుని ప్రజలమైన మనకు ఒక గుర్తింపు ఉండాలి. ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను, ఉపదేశ క్రమాన్ని బట్టి. గతంలో మనకు కూడా అడ్రస్ లేదు. ఫలాని స్థలంలో ఉన్నామంటే వీళ్ళ అనుకునేవాళ్ళం, ఎవరో తెలియని పరిస్థితి. కానీ సంఘంలో చేర్చబడ్డ తర్వాత అడ్రస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఫలాని బిర్లా నుంచి వస్తారు, ఫలాని డాబోలిం నుంచి వస్తారు అని ఒక అడ్రస్ అనేది సంఘంలో ఉంది. అడ్రస్ లేకుండా సంఘానికి రాకూడదు. కొందరు వస్తారు పోతారు, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏమి తెలియని పరిస్థితుల్లో ఉంటారు, తర్వాత పరిచయం చేసుకుంటారు అనుకోండి. ఆత్మీయ జీవితంలో సంఘ సహవాసములు ఎదుగుతున్న ప్రతి ఒక్కరికి ఒక చిరునామా అనేది ఖచ్చితంగా ఉండాలి. 7వ వాక్యము 12వ వాక్యాన్ని మీరు చూడండి. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడు అతడు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో 7 కార్యాలు వ్రాయబడ్డాయి. 12వ వాక్యాన్ని చదువుకుందాం. మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట ఉండెను అని. ముఖ్యంగా 7వ వాక్యము నుండి 12వ వాక్యం వరకు మనం చదివినట్లయితే ఆ వ్యక్తి జీవితంలో 7 విషయాలు ఆయన గురించి వ్రాయబడి క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. యూదా వంశస్థుడైన ఆ యవనస్తుడు, అతని యొక్క అడ్రస్, అతని యొక్క పూర్తి డీటెయిల్స్ అక్కడ ఆ వాక్యాల్లో వ్రాయబడ్డాయి. ఆత్మీయంగా వీటిని మనము ధ్యానించుకుందాం. 1, అతను యూదా వంశస్థుడు. ఆదికాండం 49వ అధ్యాయం 8వ వాక్యములో ఒక మనుషుడు ఉన్నాడు అంటే మరి అతను ఎవరు ఏంటి ప్రతిదీ తెలుసుకోవాలి కదా. యూదా చూడండి, యూదా అనే మాటకి స్తుతి లేక వర్షిప్ అని అర్థం. స్తుతించే వ్యక్తి ఆ వ్యక్తి. యూదా గోత్రానికి సంబంధించిన వాళ్ళు అన్నప్పుడు ఆ వ్యక్తి స్తుతించేవాడు, వర్షిప్ చేసేవాడు. దేవుని ప్రజలమైన మనము కూడా స్తుతించే అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. గతంలో ఈ అనుభవాలు ఏమీ లేవు. లోకంలో ఉన్నప్పుడు కొందరు అంటారు, భయంకరంగా సినిమా పాటలు పాడేవన్నా అని అంటారు. అది లోకసమ సాతాను వర్షిప్ చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని పాటలు పాడి వర్షిప్ చేసే ఈ అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది ఇక్కడ ఈ సంఘ సహవాసానికి వచ్చుట ద్వారా. హల్లెలూయా. స్తుతించే అనుభవాలు దేవుని ప్రజలకు దేవుడు స్వంతం చేశాడు. స్తుతించే అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏమని స్తుతిస్తూ ఉన్నాం? ఆయన ఏమై ఉన్నాడో అది మనం గుర్తెరిగి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి స్తుతించడమే అది ఆరాధన. స్తుతించే అనుభవాన్ని ఆ యవనస్తుడు పొంది ఉన్నాడు. అతనిలో ఉన్నటువంటి మొట్టమొదటి ఒక క్వాలిటీస్ ఏంటంటే 7 క్వాలిటీస్లో మొదటి క్వాలిటీస్ అంటే అతను యూదా అతడు స్తుతించే వ్యక్తి. దేవుని ప్రజలమైన మనము కూడా దేవుని స్తుతించే అనుభవాన్ని అధికం చేసుకోవాలి. బైబిల్లో వ్రాయబడ్డట్టు స్తుతించుట ద్వారా సింహాల నోళ్ళు మూయబడ్డాయి. పౌలుశీలులు క్రొత్త నిబంధన కాలంలో గమనించినట్లయితే చెరసాల్లో ఉండి కూడా స్తుతించినప్పుడు అక్కడ చెరసాలపు పునాదులు కదిలించబడ్డాయి. వాళ్ళు సురక్షితంగా బయటకు తీసుకొని రాబడ్డారు. స్తుతించడం ద్వారా ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ హొసన్న మినిస్ట్రీ యొక్క పరిచర్య కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అధికంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించడంలోనే దేవుని యొక్క ప్రభావం, శక్తి పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా.
స్తుతి, ఆరాధన, అధికంగా దేవుని స్తుతించడము, ఆరాధించడము, ఇవి దేవుని ప్రజలకు కావలసినటువంటి ఒక ఆత్మీయ గుణ లక్షణం, క్వాలిటీస్. ఇది మనుషులను స్తుతించడం కాదు. ఎవరిని మనం స్తుతించడానికి వస్తూ ఉన్నాం? దేవుణ్ణి స్తుతించడానికి వస్తూ ఉన్నాం. కీర్తనాకారుడు అంటాడు 119వ కీర్తనలో, కీర్తన గ్రంథాల్లో ఒక మాట రాయబడి ఉంది, దినమునకు నేను 7 మార్లు నేను దేవుణ్ణి కీర్తించెదను. హల్లెలూయా. దినమునకు 7 సార్లు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. మన జీవన యాత్రలో కూడా మనం బయటున్న లోపలున్న మన నోట స్తుతి స్తోత్రం అనే మాట, ఆ స్తుతించే అనుభవాన్ని మనము కలిగి ఉన్నప్పుడు జయం దేవుడు మనకు అనుగ్రహించుదురుగాక. స్తుతించడం ద్వారా దేవుడు మనకు జయం అనుగ్రహిస్తాడు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ మొట్టమొదటి ఏంటంటే స్తుతించడము. రెండవదిగా అతడు బెత్లెహేమీయుడు. బెత్లెహేము ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ 17వ అధ్యాయము 7వ వాక్యములు గమనించినట్లయితే, యూదా బెత్లెహేములో నుండి వచ్చిన వ్యక్తి. ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే బెత్లెహేములో నుండి. ఆత్మీయంగా చెప్తున్నాను నేను. బెత్లెహేము అన్నప్పుడు రొట్టెల ఇల్లు అని అర్థం. రొట్టెల ఇల్లు. క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తూ ఉన్నారు, నన్ను పంపిన నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము. దేవుని చిత్తం అంటే ఏంటంటే రొట్టె ఇల్లు, ఆహారాన్ని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు చెప్తారు, వేరొక ఆహారము నా దగ్గర ఉన్నది. అదేంటంటే తండ్రి చిత్తం చేయడమే అది ఆహారము. భౌతికంగా ఆహారం ఉంది. అయితే దేవుని నుండి వచ్చినటువంటి ఒక ఆహారం ఏంటంటే ద విల్ ఆఫ్ గాడ్. ఆ ఆహారాన్ని గురించి యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. పాత నిబంధన కాలంలో బెత్లెహేము అన్నప్పుడు రొట్టెల ఇల్లు, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధికి గుర్తయి ఉండగా, ఇక్కడికి వచ్చినప్పుడల్లా దేవుడు తన ప్రజలకు ఆహారము చేత పోషిస్తూ ఉన్నాడు. ఏ ఆహారము? కూరగాయల సాంబార్ అంటారా? ఏం ఆహారం? ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత భోజనం కూడా పెట్టి పంపిస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధన కాలంలో అలా చేశారు కూడా. యేసుక్రీస్తు వారు ఆత్మీయంగా పోషించిన తర్వాత భోజనం పెట్టి పంపించారు. ఆ పద్ధతినే మనము కూడా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి, నీరసంగా ఉండే వాళ్ళకి, బలహీనంగా ఉన్న వాళ్ళు తినిపోతారు అని. కానీ రొట్టెల ఇల్లు, దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మనము భౌతికంగా పోషింపబడ్డం ఒకటైతే, ఆత్మీయంగా దేవుని యొక్క చిత్తాన్ని చేసే వాళ్ళుగా ఉండాలని ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడు చేయాలి? అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, అనానుకూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క చిత్తం చేసే ప్రజలుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ ఆహారం చేత పోషింపబడుతూ ఉన్నాం. ఆత్మీయంగా బలపరచబడ్డం, అది ప్రతి ఒక్కరి జీవితాల్లో వాళ్ళకు సంబంధించింది. ఎన్నో వాక్యాలు వింటూ ఉంటారు, కానీ కొందరి జీవితాల్లో ఎదుగుదల ఉంటుంది, కొందరి జీవితాల్లో ఎదుగుదల లేకుండా పోతూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, గుండు మీద నీళ్లు పోసినట్లుగా. ఎన్ని వాక్యాలు విన్నా కూడా ఆ స్పిరిచువల్ గ్రోత్ అనేది కనిపించదు. కొందరి జీవితాల్లో కనిపిస్తుంది, కొందరి జీవితాల్లో కనిపించదు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన మనము ఈ రొట్టెల ఇంటిలో సమృద్ధిగా ఆత్మీయ ఆహారాన్ని తిని ఆత్మీయంగా బలపరచబడతాము కాక. రెండవదిగా, ఈ రొట్టెల ఇల్లు అనటానికి క్రొత్త నిబంధన కాలంలో దేవుని యొక్క చిత్తం. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి పిలువబడలేదు, కానీ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం చేయటానికే పిలువబడ్డాం. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఆయన తండ్రి యొక్క చిత్తం చేయటానికి లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనము కూడా యేసయ్య చిత్తం చేయటానికి పిలువబడ్డాం. యేసయ్య చిత్తం చేయటానికి, ఆయన చిత్తం ఏంటి? రక్షించబడడం దేవుని చిత్తం, బాప్తిజం తీసుకోవడం దేవుని చిత్తం, అభిషేకాన్ని పొందడం దేవుని చిత్తం, పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం, పరలోక రాజ్యానికి మనం సిద్ధపడడం ఇది దేవుని చిత్తం. ఆయన చిత్తాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం తెలుసుకుంటూ ఉండగా
పరిపూర్ణంగా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చిన వారమై ఉండాలి. ప్రభు రాకడ లోపు, కనుమూసే లోపు. అందుకే ప్రభు నీ చిత్తం నా పట్ల, నా కుటుంబం పట్ల ఏమై ఉన్నదో దానిని నెరవేర్చండి అని ప్రతి క్షణం ప్రార్థిస్తూనే ఉండాలి. లేవియాకాండం 16వ అధ్యాయం 16వ వాక్యములో ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండెను. దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడంటే ప్రాయశ్చిత్తం చేయబడ్డప్పుడు. లేవియాకాండం 16వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన చూడండి, ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్యలో ఉన్నప్పుడు ప్రాయశ్చిత్తం, దేవుని సన్నిధికి దేవుని ప్రజలు వచ్చినప్పుడల్లా ప్రాయశ్చిత్తం జరుగుతూనే ఉంటుంది. ప్రతిసారి న్యూనెస్ రావటానికి ప్రాయశ్చిత్తం జరుగుతూనే ఉంటుంది వాక్యము ద్వారా. దేవుని యొక్క వాక్యం మధ్య రెండంచుల ఆత్మ ఖడ్గమై ఉన్నది. నొప్పి కలిగించే మాటలు చెప్పకూడదన్నా కూడా వాక్యం చూడండి, అది నాకైనా మీకైనా ప్రతి ఒక్కరిని ప్రాయశ్చిత్తం చేసే వాక్యాలై ఉన్నవి. హల్లెలూయా. ప్రాయశ్చిత్తం చేయకపోతే ప్రత్యక్ష గుడారములో మనం నిలవటానికి అర్హులం కాదు. పరలోక రాజ్యాన్ని కూడా మనం చేరలేం. కనుకనే బెత్లెహేముకు వచ్చినప్పుడు, బెత్లెహేము నుండి మనం వచ్చినప్పుడు ప్రాయశ్చిత్తం జరుగుతూ ఉంది. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలుగుతూ ఉన్నాం, ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నాం. కనుకనే ఆ మనుషులో ఉన్నటువంటి ఒక క్వాలిటీస్ ఏంటంటే, అతడు యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తి. రెండవది, అతను బెత్లెహేము నుండి వచ్చినవాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, ఫలాని స్థలం నుంచి వచ్చాం, ఫలాని స్థలం అని. ఇతను బెత్లెహేము నుండి వచ్చిన వ్యక్తి, దేవుని యొక్క చిత్తాన్ని చేసే వ్యక్తి అని మీకా తెలుసుకుంటూ ఉన్నాడు. మూడవదిగా, అతడు లేవీయుడు. 12 గోత్రాలలో ఈ లేవి గోత్రాన్ని దేవుడు యాజకత్వం చేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత అది ఆ సంగతులు వ్రాయబడ్డాయి. లేవి గోత్రానికి సంబంధించిన వ్యక్తి లేవీయుడు అన్నప్పుడు, లేవీయుడు ఒక సేవకునికి గుర్తై ఉన్నది. 122వ కీర్తన 3వ చరణంలో మనం గమనించినట్లయితే, 122వ కీర్తన 3వ చరణాన్ని చూడండి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఒక యూనిటీలో, ఐక్యపడే అనుభవంలో ఉంటాడు ఒక సేవకుడు అన్నప్పుడు. అందరితో ఐక్యపడే అనుభవం. సంఘం అన్నప్పుడు అందరూ క్షేమంగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో ఆత్మీయ అనుభవాన్ని పంచుకోవాలి అని ఒక లేవీయులలో ఉంటున్నటువంటి ఒక ఆత్మీయత. ఎలాంటి పరిస్థితుల్లో కూడా సేవ చేసే అనుభవం లేవీయుడు కలిగి ఉంటాడు. ఈ కాలింగ్ అనేది అందరికీ రాదు. ఈ సేవకు రాక మునుపు చాలాసార్లు ఆలోచించాను నేను కూడా. పిలుపు ఉంటేనే, ఇంకొక పాస్టర్ గారు చాలాసార్లు రాడేవాడు, సేవకురా అని. నాకు మాట్లాడడానికే భయం. ఎవరైనా వచ్చారనుకో భయపడి పారిపోయేవాడిని. ఇంకా అలాంటి పరిస్థితుల్లో సేవ చేయడమా ఇంపాసిబుల్ అని అనుకునేవాడిని. కానీ బై కాలింగ్, ఆ పిలుపును బట్టి సేవకు రావడం జరిగింది. అందరూ ఈ పరిచర్య చేయలేరు. మాట్లాడాలన్నా చాలా వణుకు పుట్టేది మొదట్లో. తర్వాత దేవుడు బలపరిచాడు. అందరూ ఈ పరిచర్య చేయలేరు. చాలామంది
నేను చేయాలి, నేను చేస్తాను, టాలెంట్ ఉంది అని అనుకుంటారు, కానీ చేయలేరు. ఎందుకంటే ప్రతి పరిస్థితులన్నిటినీ కూడా జయించగలగాలి. అది లేవీయులకు మాత్రమే సాధ్యం. పిలువబడిన వాళ్ళే, ఏర్పరచబడిన వాళ్ళే ఈ పని చేయగలరు. ఈ సేవ పరిచర్లు కూడా చాలామంది వాళ్ళని గమనించినప్పుడు సంఘంలో విశ్వాసులుగా ఉండి తర్వాత సేవ చేస్తానని పూర్తిగా ఆత్మీయతను పోగొట్టుకొని భ్రష్టత్వానికి లోనైన విశ్వాసులు కూడా ఉన్నారు. అందుకే పౌలు గారు అంటారు, మీ పిలుపుకు తగినట్టుగా మీరు నడుచుకోనండి. విశ్వాసగా ఉండటానికి దేవుడు పిలిచాడా? విశ్వాసగానే ఐక్యపడి ఉండాలి. అందుకే బాగుగా కట్టబడిన పట్టణం వలె, కట్టడ వలె ఉన్నారు యెరూషలేము. ఆ మాటను ఇంకోసారి చదువుకుందాం. యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడిన, చూడండి, కట్టబడటానికి ఒక ఇటుక మీద ఒక ఇటుక అమర్చి దాన్ని చక్కగా కడతారు. యూనిటీ, ఒకదాని మీద ఒకటి ఇటుకను పేర్చడం అన్నప్పుడు ఒక ఐక్యతకు గుర్తు. అందరినీ కలుపుకొని అందరినీ ప్రభు వైపు నడిపించుకుంటూ ఇలా కొనసాగడం అనేది అది చాలా గొప్ప కార్యం. ఈ మధ్య ఒక లైవ్లో గమనించాను, వాళ్ళ కొడుకు మీద తల్లి యూట్యూబ్లో తిడుతూ ఉంది. యూట్యూబ్లో వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్కట, వాళ్ళ కొడుకు పాస్టర్ అయితే తల్లి కూతురు లైవ్లో తిడుతూ ఉన్నారు. ఏం సేవ చేస్తాడు, దొంగ సేవ చేస్తున్నాడు ఆయన రాజమండ్రి భాషలో. సొంత కొడుకు మీద లైవ్లో అదేదో తిట్టుకునేది ఇంట్లో తిట్టుకోవచ్చు కదా, అలా కాకుండా ఏం చేస్తుందంటే కొడుకు పాట పాడాడు, సంఘం కట్టుకున్నాడు, బాగా డెవలప్ అయ్యాడు. అత్త కోడలకి పడలేదు అనుకుంటా, నేను గమనించాను. అత్త కోడలకి పడలేని పరిస్థితుల్లో తల్లి కూతురు ఒకవైపు సేవ చేసుకుంటున్నారు, కొడుకు కోడలు ఒకవైపు సేవ చేసుకుంటున్నారు. ఆ గొడవలని తీసుకొచ్చి లైవ్లో వాడి గురించి నాకు తెలీదా అని అంటది ఆ భాషలో. చూడండి, ఒకళ్ళ పరువు ఒకళ్ళు తీసుకుంటూ ఉన్నారు. కుటుంబంలో ఉంటున్న ఒకళ్ళే అందరూ మరలా ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, చర్చిలో ఆరాధన. మరి అదేమో అర్థం కాలేదు. అందుకే సేవ అనేది అందరూ చేయలేరు. కొంతకాలం బాగా జరిగినట్లుగానే జరుగుతూ ఉంటుంది. సడన్గా ఇలాంటి సమస్యలు వచ్చి సంఘం డల్ అయిపోయి సంఘం చల్ల చెదరైపోతూ ఉంటాయి. అది ఈ సంఘ సహవాసంలో చూడండి, ఎవరు వచ్చినా వెళ్ళినా పోయినా ఉన్నా రాకడ వరకు జరుగుతూనే ఉంటుంది పరిచర్య. హల్లెలూయా. అందుకే ఇది హానరబుల్ మినిస్ట్రీ. ఒకటి డెలివరీ మినిస్ట్రీ, విడుదల పరిచర్య అయితే, ఈ యొక్క హానరబుల్ మినిస్ట్రీని దేవుని ఏర్పరచబడిన వాళ్ళే ఈ యొక్క పరిచర్య చేయగలరు, అందరూ చేయలేరు పాత నిబంధన కాలంలో. అందుకే 12 గోత్రాలలో 11 గోత్రీకులు వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఈ గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏ గోత్రాన్ని? లేవి గోత్రాన్ని. కనుకనే ఈ సంఘ సహవాసంలో ఐక్యపరచబడిన మీరు ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. అతను ఒక లేవీయుడు. 4వదిగా అతడు యవనస్తుడు. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 8-10 వాక్యాలు మీరు చూడండి. అతడు ఒక యవనస్తుడు అని రాయబడి ఉంది. యవనస్తుడు, ఆ మాట మీద కొన్ని మాటలు చెప్తాను. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వాక్యాలు చూడండి. యవనస్తుల జీవితాల్లో 3 కార్యాలు జరుగుతాయి. మొదటి యోహాను వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వాక్యాల్లో చూడండి, ఒకటి దుష్టుని జయించుచు ఉన్నారు. ఎవరు? యవనస్తులు. యూత్లో ఉంటున్నటువంటి ఒక స్పిరిచువాలిటీ ఏంటంటే వాళ్ళు దుష్టుని జయించే కృపను పొందవలసిన వాళ్ళై ఉన్నారు. యూత్ డేస్లోనే బాల్య దశ ఉంది, యవన దశ ఉంది. అందుకే యవన కాలంలో కాడి మోయుట నరునికి
మేలు అని రాయబడి ఉంది. యవన కాలములో ఎప్పుడైతే దేవుని ప్రజలైన వాళ్ళు, ముఖ్యంగా యవనస్తులు, అందుకే యూత్ మీటింగ్ అని ఏర్పాటు చేస్తూ ఉంటాము, యూత్ని బలపరుస్తూ ఉంటాము, లోక సంబంధమైన కార్యాల్లో చిక్కుకోకుండా జీవితాలు నాశనం కాకుండా ఉండే నిమిత్తమై స్పిరిచువల్ వేలో నడిపించడానికి ప్రయాసపడుతూ ఉన్నాం. యూత్లో ఉన్నప్పుడు జీవితాన్ని కాచుకోవడం అనేది చాలా గొప్ప కార్యం. ఎప్పుడు దుష్టుని యవనస్తులు జయించగలుగుతారంటే సంఘ సహవాసములో వాళ్ళు కొనసాగుతూ ఉన్నప్పుడే. 14వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. చూడండి, రెండవది మీరు బలవంతులు. చూడండి, 3 కార్యాలు ఆ వాక్యాల్లో వ్రాయబడింది. ఒకటి, దుష్టిని జయించి ఉన్నారు, బలవంతులు, వాక్యం ఉండాలి యవనస్తుల జీవితాల్లో. ఇవి లేకపోతే పేరెంట్స్ అయినా నేర్పించాలి. దుష్టుని జయించడానికి సంఘ సహవాసానికి తీసుకొచ్చి ప్రార్థన అనుభవాన్ని నేర్పించడం, క్రీస్తులో బలపరచడం, ముఖ్యంగా వాక్యం ఉంటే జయించగలరు. ఈ 3 కార్యాలు లేకపోతే అపజయాలు పాలవుతారు. కనుకనే యవనస్తుల గురించి పేరెంట్స్ అధికంగా ప్రార్థిస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఆత్మీయంగా బలపరచబడతారు, తల్లిదండ్రికి ఆశీర్వాదకరంగా ఉంటారు. కొందరు పిల్లలు మాట వినకపోవడానికి గల కారణం ఏంటంటే పిల్లల్ని సంఘానికి తీసుకొచ్చి ఆత్మీయ అనుభవాలు నడిపించలేని పరిస్థితుల్లో వాళ్ళు తల్లిదండ్రిని ఇబ్బంది పెట్టేవాళ్ళుగా మారుతూ ఉంటారు. కానీ వాక్యము క్రీస్తులో బలపరచబడము ఉన్నట్లయితే వాళ్ళు దుష్టుని జయించగలరు. వాక్యము, ప్రార్థన, పరిచర్యలో ఉండటానికి సంఘానికి పంపించడం, ఇవి నాకు తెలిసిన మట్టుకు ఇక్కడే తక్కువ. కానీ ఆంధ్రాకు వెళితే అక్కడ ఇక యవనస్తుల మందిరంలో చాలామంది ఉంటారు, పరిచర్య చేస్తారు, మాతో పాటు కూటాలకు వస్తారు, మా దగ్గర ఉండి నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత నేను సేవకి వెళ్ళాలన్నప్పుడు వస్తూ ఉంటాం. అలా అద్దంకిలో కూడా 4 యవనస్తులను పంపించాను సేవకి. యవనస్తులని దేవుని యొక్క సంఘములో ఆత్మీయంగా ఎదగటానికి వాక్యములో, ప్రార్థనలో, పరిచర్యలో వాళ్ళని ఉంచినప్పుడు ఆత్మీయ అనుభవాలు వాళ్ళలో వస్తాయి. ఏ చర్చిలో ఏముందులే, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని లోక సంబంధమైన వాటి కార్యాలు పంపించినట్లయితే లోకస్తులుగానే మారిపోతారు. కనుక పిల్లల్ని ఆత్మీయంగా పెంచాలి పేరెంట్స్. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 10వ వాక్యములో మీరు చూడండి. 5వదిగా ఆ యవనస్తుడైన వాడు, లేవీయుడైన వాడు, అతడు తండ్రిగా మారాడు. చూడండి, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడుగాను. చూడండి, ఆ యవనస్తుడైన వాడు యూదా దేశములో నుంచి వచ్చి, యూదా బెత్లెహేములో నుండి వచ్చి లేవీయుడుగా ఉన్నవాడు, యవనస్తుడైన అతను మీకా దగ్గరకు వచ్చినప్పుడు అతను అంటాడు, నువ్వు ఎక్కడో ఎందుకు ఉంటావు, ఎక్కడో ఉండవలసిన వ్యక్తివి కాదు, నువ్వు లేవీయుడు కదా, యవనస్తుడు కదా, నా దగ్గరికి రా, నీవు తండ్రివిగాను యాజకుడుగాను ఉండమంటూ ఉన్నాడు. 5వదిగా తండ్రిగా మారాడు ఆ యవనస్తుడు. తండ్రి అంటే ఎవరిని తండ్రి అంటారు? 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, లేకపోతే పిల్లలు పుట్టిన వెంట తుమ్ బాబ్ బనగయా అని అంటారు. నువ్వు తల్లి పోయావు, తండ్రి పోయావు అంటారు. పిల్లలు పుట్టిన తర్వాత తల్లి తండ్రి అంటారు అనుకోండి. ఇంకా ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అలాగా వీళ్ళు తండ్రులు అని పిలువబడతారు. తండ్రులు అని పిలువబడడం మాత్రమే కాదు, ఆ తండ్రికి తగినటువంటి గుణలక్షణాలు కూడా ఉండాలి. ఒక 60 సంవత్సరాల ముసలోడు పిల్ల చేష్టలు చేస్తే మర్యాద ఉంటుందా? వయసుకు తగినట్టుగా ప్రవర్తించయ్యా అని అంటారు. వయసుకు తగినట్టుగా ప్రవర్తించు అంటారు. ఆ వయసుకు తగినటువంటి క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు తండ్రులను పిలువబడతారు. తండ్రిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక సుగుణం ఏంటంటే క్షమించడము.
క్షమించడము, ఇది చాలా గుడ్ క్యారెక్టర్, ఇది ఒక సద్గుణం. ఉదాహరణకి చిన్న కుమారుడు తప్పిపోయాడు, లోకంలో కలిసిపోయి తన జీవితాన్ని నష్టపరుచుకొని ఇంటికి రావటానికి కూడా ముఖం చల్లట్లేదు. అయినా కూడా అతన్ని తన యొద్దకు రప్పించాడు, తనని హత్తుకొని ముద్దు పెట్టాడు. ఇది తండ్రిలో ఉంటున్నటువంటి ఒక గుణం, క్షమించుట. పిల్లలు తప్పు చేస్తారు, అలాగని కఠినంగా ప్రవర్తించడం అనేది తండ్రిలో ఉన్నటువంటి గుణం కాదు. బిబ్లికల్గా నేను చెప్తూ ఉన్నాను, తండ్రి తన కుమారుడు ఎన్ని తప్పులు చేసినా కూడా మరలా ఇంటికి చేర్చుకున్నట్లుగా ఈ క్షమించే గుణము తండ్రులకి ఉండాలి. క్షమించే గుణము అది ఏ విధంగా పొందగలరంటే, అన్ని విధాలుగా ఒక జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళే, ఇలాంటి స్పిరిచువల్ వేలో వెళ్ళిన వాళ్ళే ఈ అనుభవంలోనికి రాగలరు. క్షమించే గుణం. కొన్నిసార్లు పిల్లలు పొరపాటు చేసినప్పుడు ఇంటి నుండి తరిమి వేసేవాళ్ళు ఉన్నారు. ఎలాగైనా బతుకుపోరా, చచ్చిపోను అని. ఇంక ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా చచ్చేవాళ్ళు లేకపోలేదు, చచ్చిపోతారు. లేకపోతే చిన్న మాట అన్నందుకే రోషగించుకొని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కుటుంబంలో తండ్రి, ముఖ్యంగా తండ్రి అన్నప్పుడు క్షమించే గుణం కలిగి ఉండాలి. సంఘంలో వచ్చేసరికి సేవకులుగా, తండ్రులుగా మేమున్నాం. సంఘంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, సమస్యలు ఎదురైనప్పుడు మేము కూడా క్షమించుకొని సరేలే అని మౌనంగా వెళ్ళిపోతూ ఉంటాం. క్షమించే గుణము సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరూ కలిగి ఉందరుగాక. ముఖ్యంగా తండ్రి లాంటి మనస్సు దేవుని ప్రజలకు రావాలి, తండ్రి లాంటి మనస్సు. రెండవదిగా, 6వదిగా చూడండి, యాజకుడుగా. తండ్రిగా మారాడు, ఆ తర్వాత యాజకుడుగా మారాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యములు గమనించినట్లయితే అక్కడ కూడా వ్రాయబడి ఉన్నది, రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని సంఘ సహవాసములో ఉంచారు. పరలోక రాజ్యంలో కూడా సంఘం ఉండే అనుభవాన్ని పద్మస్ దీవుల పరమాసుగా ఉన్న యోహాను గారు దర్శనము ద్వారా చూచి మాటలు తెలియచేస్తున్నాడు. 1వ అధ్యాయం 6వ వాక్యములో, మరలను ప్రేమించచ్చు, తన రక్తము వలన మన పాపముల నుండి చూడండి, ఎవరు చేసింది? యేసయ్య. ఆయన మనలను తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను. ఒక రోజున దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండబోతూ ఉన్నాం. అది ఏ విధంగా సాధ్యపడిందంటే, యేసుక్రీస్తు తన రక్తము వలన మన పాపముల నుండి విమోచించుట ద్వారా, విడిపించుట ద్వారా ఈ అనుభవంలోనికి మనం తీసుకొని రాబడ్డం, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం. ఈ యాజకత్వపు పరిచర్లో మీరు కొనసాగుతున్నారు కనుకనే ఒక రోజున పరలోక రాజ్యానికి అర్హులు కాగలము. యాజకుడు లేకపోతే, మునుపు మీతో చెప్పినట్లుగా, యాజకుడు లేవీయుడు ఉన్నాడు ఒకవైపు, యాజకుడు లేవీ గోత్రములో పిలువబడి యాజకుడుగా, తండ్రిగాను యాజకుడుగా ఉండమంటాడు. యాజకుడు, ఆ యాజకునిలో ఉన్నటువంటి ఇంకొక కార్యం ఏంటంటే, చూడండి, ఏచ్కేలు గ్రంథం 40 యాజకుడుగా రాజులైన యాజక సమూహముగా ఆయన మనల్ని చేశాడు. రక్షణలోనికి తీసుకొచ్చి సంఘ సహవాసము ద్వారా ఆత్మీయంగా అభివృద్ధి చేయటం ద్వారా పరలోక రాజ్యంలో సంఘపు ప్రతిరూపం పరలోక రాజ్యము కనుక ఆ రాజ్యములో తన ప్రజలైన వాళ్ళు సేవకులు ఉంటారు. ఎప్పుడంటే ఈ లోకములో యాజకుల యొక్క సేవకుల యొక్క సహవాసములు అంటుకట్టబడ్డప్పుడు మాత్రమే. లేకపోతే దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. యాజకుడే లేడు, సేవ చేసేవాళ్ళు లేరు, ఇక సంఘం యొక్క పరిస్థితి ఏంటి? అప్పుడప్పుడు కొందరు గాస్పల్ చెప్పి వెళ్తారు, వెళ్ళి బాప్తిజం ఇచ్చి వెళ్ళిపోతారు, సంఘాలు ఏమి ఉండవు. కొందరు యూట్యూబ్లో కూడా వాక్యాలు చెప్తారు, వాళ్ళకి సంఘం ఉండదు, ఏముండదు, వాక్యాలు చెప్తూనే ఉంటారు అంతే. బ్రెడన్ అంటాడు, అందుకే సంఘాలు లేని
వాళ్ళందరూ వాక్యాలు చెప్తారు యూట్యూబ్లో. సంఘం లేని వాళ్ళు. యాజకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సంఘం ఉండాలి. సంఘం ఉంటే యాజకుడు ఉండాలి. మనం రాజులైన యాజక సమూహమై ఉన్నాము కనుక అతడు తండ్రిగా మారాడు. తర్వాత యాజకుడుగా ఉండమని అడుగుతున్నాడు మీకా. 7వదిగా చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 12వ వాక్యములో మీకా చూడండి, ఆ లేవీని ప్రతిష్ఠింపగా. 7వదిగా ప్రతిష్ఠితుడు, ప్రతిష్ఠింపబడ్డవాడు. 2 రకములైనటువంటి ప్రతిష్టలు ఉన్నాయి. ఒకటి సేవకుల ప్రతిష్ట, 2వది విశ్వాసుల ప్రతిష్ట. సేవకుల ప్రతిష్ట యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 19-20 వాక్యాల్లో గమనించినట్లయితే అక్కడ సేవకుల యొక్క ప్రతిష్ట గురించి రాయబడి ఉంది. వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పరిచర్య చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి అని ఆ కాలానికి తగినట్టుగా అక్కడ రాశారు. క్రొత్త నిబంధన కాలంలో అయితే వేరుగానే ఉన్నాయి. అయితే 2 మాటలు చూడండి. అక్కడ యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 19-20 వాక్యాల్లో సేవకుల యొక్క ప్రతిష్ట, ప్రతిష్ఠిత వస్త్రములను గుండు చేసుకోకూడదని. చూడండి, ఆ 2 మాటలే చాలు, క్రింద చాలా ఉన్నాయి. ఇది ప్రతిష్ట, సేవకుల యొక్క ప్రతిష్ట. కీర్తనలు 50వ అధ్యాయం 5వ వాక్యంలో విశ్వాసుల ప్రతిష్ట చూడండి. విశ్వాసుల ప్రతిష్ట, బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడి. చూడండి, సమకూర్చబడుతూ ఉన్నాం. అందుకే ప్రతిసారి చర్చికి రండి, ప్రార్థనకు రండి, ఎందుకు రాలేదు ఏంటని సమకూర్చడమే మన పని, మా పని. సమకూర్చుడి. బల్యార్పణ చేత నిబంధన చేయబడ్డ వాళ్ళు మీరు. సేవకుల ప్రతిష్ట ఉంది, విశ్వాసుల ప్రతిష్ట ఉంది. మీ ప్రతిష్ట ఏంటి? సంఘానికి రావడం, ఉపవసించడం, ప్రార్థించడం. ఇవి ఆత్మీయ జీవితంలో దేవుని ప్రజలు కలిగి ఉండవలసినటువంటి ప్రతిష్ట. ముఖ్యముగా సంఘానికి రావడం, బల్యార్పణ చేత నిబంధన చేయబడ్డ ప్రజలు నా యుద్ధ మీరు సమకూర్చండి. సమకూర్చినప్పుడల్లా వాక్యము చేత బలపరచబడుతూ ఉన్నారు. అలా ప్రతిష్ఠించినటువంటి మీకా ఆ యవనస్తుడు ఎక్కడ నివసించాడు చివరిగా అంటే 12వ వాక్యంలో మీరు చూడండి, ప్రతిష్ఠించి మీకాకు యాజకుడై అతని ఇంట ఉండెను. చూడండి, మొదట చెప్పినట్లుగా ఎక్కడో ఉండవలసిన వాళ్ళం కానే కాదు. లోతుగా ధ్యానించి మనం చదివినట్లయితే ఇవి అర్థమవుతాయి. ఆ యవనస్తుడు అంటాడు, యూదా బెత్లెహేము నుండి వచ్చి, అయ్యా ఎక్కడో చోట దొరికితే నేను అక్కడ ఉంటాను అయ్యా, నివాసం చేస్తాను అని. కానీ మీకా అతనిలో ఉన్నటువంటి ఈ క్వాలిటీస్ని గమనించి, అయ్యో యూదా వాడు బెత్లెహేము నుండి వచ్చిన వాడు, లేవీయుడు, వీడు యవనస్తుడు, అనవసరంగా ఇతను ఎందుకు మనం చేయాలి, ఇతడు మంచి స్పిరిచువల్ క్వాలిటీస్ కలిగిన వాడే, సరే నువ్వు తండ్రిగా ఉండు, యాజకుడుగా ఉండు. చివరిగా ఏమంటాడంటే నా ఇంట్లో ఉండమని ఇంట్లో ఉంచాడు. ఇంట్లో అంటే అతనికి చర్చ్ ఉంది ఆల్రెడీ. పై వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి. అతనికి చర్చ్ ఉంది. వాళ్ళ తల్లి విగ్రహారాధన చేసి శాపాన్ని తెచ్చిపెట్టుకుంటే ఆ శాపంలో నుంచి విడుదల పొందటానికి ఇతన్ని ఎన్నిక చేసుకొని అక్కడ యాజకునిగా నియమించుకున్నాడు. చివరిగా ఈ యవనస్తుడు ఏం చేశాడంటే ఆ మీకా ఇంట్లో నివాసం చేశాడు. అక్కడ పరిచర్య చేస్తూ యాజకుడుగా మారాడు. ఎక్కడో మనం నివాసం చేయవలసిన వాళ్ళం కాదు, మనము దేవుని సన్నిధిలో ఉండవలసిన వాళ్ళమై ఉన్నాము. హల్లెలూయా. 84వ కీర్తన 10వ చరణాన్ని చూడండి. 84వ నీవ ఆవరణములో ఒక దినము గడుపుట
1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఈ మాట అప్పుడప్పుడు తరచుగా చెప్తూనే ఉంటాను. ఒక్క పూట మీరు దేవుని సన్నిధికి వచ్చారనుకో, ఒక్కరోజు మీరు దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. ఇంట్లో రోజు నివాసం చేస్తూనే ఉంటారు. ఈ 6 నెలలు నివాసం చేసింది చాలదా? ఇంట్లో రొటీన్గా 3 పూటలు వండుకొని తినడం, క్యాబనం ఇడ్లీ దోశ, మళ్ళీ మధ్యాహ్నం, మరలా సాయంత్రం 3 పూటలు తినడం పడుకోవడం ఉబ్బిపోయింది ఒక్కొక్కళ్ళు ముఖాలు. 6 నెలలు నివాసం చేస్తూనే ఉన్నాను. ఇంట్లో నివాసం చేయడం కంటే, అందుకే సాధ్యమైనంత వరకు చర్చిలో ప్రార్థనలు ఏర్పాటు చేస్తూనే ఉన్నాను. బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, 3 రోజులే ఖాళీ. ఎందుకంటే సాయంత్రం పూట ఖాళీగా ఉంటారు, పని నుంచి వచ్చి సన్నిధికి వస్తారని చెప్పి ఏర్పాటు చేశాం. దేవుని ఆవరణలో నివసించుట గొప్ప ధన్యత. కొందరైతే ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఏం ప్రార్థన, ఏంలే, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చులే, అక్కడే చేసుకోవాలా అని ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అని రకరకాలుగా మనసులో బయటకు చెప్పుకోకపోయినా ఫీలింగ్స్ అర్థమైద్ది ముఖాలు చూసినప్పుడు. దగ్గర 3 సంవత్సరాలు అయింది కదా, ఫీలింగ్స్ అర్థమైపోద్ది. అందుకే త్వరగా ముగించేద్దామా అన్నట్లుగా అనిపించేసేది. అయినా వాక్యాలు మరలా, ఇప్పుడు చెప్పే వాక్యాలు మరలా నెక్స్ట్ ఉంటాయో లేవో అన్నట్లుగా నా మట్టుకైతే వాక్యాలు సమృద్ధిగా ఉపదేశాన్ని బోధిస్తూనే ఉన్నాం. హల్లెలూయా. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. 15వ కీర్తన 1వ చరణంలో చూడండి. ఈ గుడారంలో, ఈ ఆలయంలో నివసించాలంటే అందరూ యోగ్యులు కాదు. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? చూడండి, ఇప్పుడు ఈ గుడారములో, ఈ ఆలయంలో ఉండటానికి కూడా యోగ్యతలు కావాలి. అందరూ ఉండలేరు, అందరూ నివసించలేరు. మీకంటే మీకు ఇదే పనులే అని అంటారేమో, కానీ ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను, ఈ మందిరంలో ఉండటానికి కొన్ని యోగ్యతలు కూడా కావాలి. భౌతికంగా, ఆత్మీయంగా 2 విధాలుగా అక్కడ రాయబడింది. అప్పుడప్పుడు కొందరు గమనించినప్పుడు, ఆంధ్రాలో అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు కూడా, అన్న మందిరంలో ఉంటే చాలా బాగుంటుందన్న అంటారు. కూటాలకు వస్తారు, ప్రార్థనలో ఉంటారు, 9 అయింది, 10 అయింది, వెంటనే ఫోన్, బయటికి వెళ్ళిపోయి మాట్లాడతాడు. ఎప్పుడు వస్తావు ఇంటికి? పాస్టర్ దగ్గర నిదానంగా మాట్లాడు, పాస్టర్కి పాసు అని అంటారు. వెంటనే ఎంత వేదన పడతారో, అందుకే వెంటనే పంపించేస్తాను నేను. ఉండాలని ఆశ, ఎక్కడ ఉండనిస్తారు? ఉండటానికి అవకాశం లేదు. చూడండి, భౌతికంగా చెప్తున్నాను. మందిరంలో కొందరు సహోదరులు, ముఖ్యంగా పెళ్ళైన తర్వాత వాళ్ళు అస్సలు ఉండలేరు. భౌతికంగా మందిరంలో ఉండాలి, పరిచర్య చేయాలా ఆయన ఆశ ఉంటారా? కోటలకు వచ్చి ప్రార్థనలన్నీ ఉంటారా? ఉదయం ఎప్పుడు వచ్చినా కూడా ఉండటానికి కూడా యోగ్యత కావాలి. ఇంకొక విధంగా ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, పరలోక రాజ్యంలో పైనున్న గుడారంలో నివాసం చేయటానికి కూడా ఆ క్వాలిటీస్ కావాలి. ఇంకొకరోజు చెప్తాను నేను. పైనున్న గుడారంలో నివాసం చేయటానికి కూడా క్వాలిటీస్ కావాలి. అక్కడ రాయబడ్డే చాలా విషయాలు. ఏదేమైనా కూడా మనం ఎక్కడో నివాసం చేయవలసిన వాళ్ళము కానే కాదు. ఇంట్లో మనం నివాసం చేస్తాం భౌతికంగా, కానీ తరచుగా దేవుని మందిరంలో, ఆయన ఆవరణములో ఉండటం గొప్ప ధన్యత. హల్లెలూయా. ఈ ధన్యత అందరికీ రాదు. అందరూ ఈ ధన్యతను పొందలేరు. కొంతమంది మాత్రమే. రోజు ప్రార్థన, రోజు అన్నం తినడం ఎందుకు, రోజు ప్రార్థన అని అంటారు. అయితే దేవుని సన్నిధిని ఆశించే వాళ్ళు కొంతమంది, అందరూ ఆశించలేరు, అందరూ ఈ ఆశీర్వాదాన్ని పొందలేరు. 61వ కీర్తన 4వ చరణంలో చూడండి, దావీదు రాజై ఉండి కూడా దేవుని యొక్క సన్నిధిని ప్రేమించి ఈ మాట చెప్తూ ఉన్నాడు. యుగములు
నేను నీ గుడారములో నివసించేదను అంటాడు. చూడండి, ఈ వాంఛ దేవుని ప్రజలకు ఉండాలి. ఈ వాంఛ ఏది అతను సేవకుడు కూడా కాదు, రాజుగా ఉండి ఆ మాట తెలియచేస్తున్నాడు. రాజు ఉన్నవాడు ఎన్ని బిజీ కార్యక్రమాలు ఉంటాయి, అయినా కూడా అయ్యా నీ ఆవరణములో నేను యుగ యుగములు నివాసం చేస్తానే నీ గుడారములో అని ఆ వాంఛతో జీవిస్తూ ఉన్నాడు. ఈ వాంఛ ఉందనుకోండి, దేవుని ప్రజలు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. భౌతికంగా ఇంకొక మాట చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 36, 37 వాక్యాల్లో యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన కాలంలో ఆయనని ఇద్దరు మనుషులు వెంబడిస్తూ ఒక మాట అడుగుతూ ఉన్నారు. అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావు బోధకుడా? ఏదైనా బంగ్లా, విల్లా, పెద్ద ప్యాలెస్ ఉందనుకొని అడుగుతూ ఉన్నారు యేసు ప్రభుని. ఏమని? నువ్వు ఎక్కడ ఉంటావు, మేము చూడాలనుకుంటున్నాం, నీతో పాటు వస్తాం. అప్పుడు యేసయ్య అంటాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళను ఉన్నాయి, కానీ తలవాల్చుకున్నట్టుకు మనుష్య కుమారునికి స్థలము లేదు. మీరు ఎక్కడ ఉంటారు? మీరు నివాసం చేసే స్థలం ఏది? ఈ లోకం అశాశ్వతం, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉండడమే గొప్ప ధన్యత. ఈ లోకంలో సమూయేలు 1వ గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యంలో చూడండి, ఎందుకు యేసుప్రభు వారు ఆ మాట ఆయన చెప్తున్నారంటే విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నారు కనుక. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళను ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. అవసరమైతే ఆ రోజుల్లో మరి యేసయ్యకు ఒక నివాసం తనను వెంబడిస్తున్న ప్రజలు కట్టించలేరా? ఒకసారి ఆలోచించినట్లయితే చూడండి, ఈ రోజుల్లో భౌతికంగా లోకంలో ఎంతోమంది పాస్టర్లు అనబడ్డ వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు, విల్లాలు, చాలా ఆస్తి, హైఫైగా ఉంటారు. మరి ఆ రోజుల్లో యేసయ్యకు నివాసం కావాలంటే జనము ఇవ్వలేరా? ఇస్తారు, కానీ అలా ఆయన కోరుకోలేదు. ఎందుకంటే ఫెయిత్ఫుల్ లైఫ్, విశ్వాస జీవితాన్ని యేసయ్య మనకు నేర్పించుచూ ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఒక చోట అంతే. ఇప్పుడు రెంటింట్లో ఉంటారు, సొంత ఇంట్లోనే ఉండాలని ఏమైనా రూల్స్ ఉన్నాయా? లేదు. ఒక నివాసం ఉండటానికి అంతే. దాని కొరకు కొందరు అప్పులు చేసి పప్పుకుడు కూడా దొరకని పరిస్థితుల్లో ఇబ్బందులు పాలై వడ్డీల మీద వాళ్ళు కట్టలేక ఇల్లు కొన్నారా? కొన్నాం, ఈఎంఐ. కారు కొన్నారా? అది ఈఎంఐ. కొనేటప్పుడు బాగానే ఉంటుంది, కట్టేటప్పుడు ఏడుస్తూ ఉంటారు, అప్పులు తీరేటట్టు ప్రార్థన చేయన్నా అని. అప్పుడు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు, కొనేటప్పుడు బాగానే సంతోషపడతారు. నేను అనేది ఏంటంటే, స్తోమత ఉంది కట్టడానికి అనుకోండి, కానీ కన్నడలో ఒక మాట అంటారు, హాస్కే ఇద్దಷ್ಟು కాల్ చాచు అని. మనకు ఎంత దేవుడిచ్చాడో అంతట్లోనే తృప్తి చెంది ఉండడం అనేది అది ఒక ఆత్మీయుల ఒక గుణ లక్షణమై ఉన్నది. హల్లెలూయా. విశ్వాస జీవితం అవసరం. సమూయేలు 1వ గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యములో దావీదు అరణ్యములో వెళ్ళి నివాసం చేస్తూ ఉన్నాడు. సమూయేలు 1వ గ్రంథం 26, 3వ వాక్యంలో చూడండి. దావీదు అరణ్యములో నివసించుచుండి చూడండి, రాజుగా ఉన్నవాడు ఇప్పుడు అరణ్యములో వెళ్ళి నివాసం చేయవలసి వచ్చింది, భయపడి, మరణ భయంతో. ఇది ఒకవైపు అరణ్యము అన్నప్పుడు ఫెయిత్ఫుల్ లైఫ్, విశ్వాస జీవితానికి సాదృశ్యం. కొన్నిసార్లు అన్నీ అనుకూలంగా ఉంటాయి, కొన్నిసార్లు అరణ్యములు నివాసం చేసే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఒక కాన్సక్రేషన్ లైఫ్, ఫెయిత్ఫుల్ లైఫ్. దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు, అన్నీ ఇచ్చి చూస్తాడు, ఏమీ లేకుండా కూడా చేస్తాడు. అయితే మన ఫీలింగ్స్ మారకూడదు. ఉదాహరణకి యోసేపు నలగొట్టబడ్డాడు, అయితే ఎంత నలిగాడో అంతగా సింహాసనాన్ని ఎక్కాడు. హల్లెలూయా. నలక్కపోతే, శోధనల గుండా వెళ్ళకపోతే, జయించకపోతే సింహాసనం ఎక్కేవాడా? లేదు.
దేవుని ప్రజలైన మన జీవితాల్లో కూడా అంతే. ఈ యొక్క విశ్వాస యాత్రలు ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. అయితే విశ్వాసంతో మనం జయ జీవితాన్ని జీవిస్తూనే ఉండాలి. ఎక్కడ ఉండి అంటే 91వ కీర్తన 1వ చరణంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన సన్నిధిలో, ఆయన రెక్కల నీడలో మనము సురక్షితంగా భద్రపరచబడి ఉండాలి. అప్పుడు ఆ 91వ కీర్తనలో క్రింద వ్రాయబడ్డ వాగ్దానాలు, ఆ వాక్యాలన్నీ మన జీవితాల్లో దేవుడు నెరవేర్చుదురుగాక. నేను చెప్పేది ఏంటంటే, మనం ఎక్కడో నివాసం చేయవలసిన వాళ్ళము కానే కాదు. ఆ యవనస్తుని జీవితంలో 7 కార్యాలు నేను మీకు తెలియచేశాను. 1, అతను యూదావాడు. 2, బెత్లెహేము నుండి వచ్చినవాడు. 3వది లేవీయుడు. 4వది యవనస్తుడు. 5వదిగా యవనస్తుడుగా లేవీయుడుగా ఉన్న ఆ వ్యక్తి, యూదా బెత్లెహేము నుండి వచ్చిన వ్యక్తి మీకా అంటాడు, నువ్వు తండ్రిగా ఉండమని. అలాగే ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. ఆ తర్వాత యాజకుడుగా ఉన్నాడు. ఆయన ఇంట్లో దేవుని యొక్క సన్నిధిలో నివాసం చేస్తూ వచ్చాడు అతను. అవి భౌతికంగా చదివితే అర్థం కాదు. ఆత్మీయంగా మనం ధ్యానించినప్పుడు ఇవి ఈ బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటున్నటువంటి విషయాలు. ముఖ్యంగా 91 కీర్తన 1వ చరణంలో వ్రాయబడ్డట్టు ఈ కడవరి దినాల్లో మనము మహోన్నతుని చాటున మనము సురక్షితంగా భద్రపరచబడి ఉన్నాం. కనుకనే ఏ తెగులు గుడారం సమీపించకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. గత దినాలన్నీ కూడా ఈ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, భక్తిగల జీవితాన్ని దేవుని ప్రజలు కాచుకొని దేవుని యొక్క సన్నిధి అంటే 2-3 కూడి ఇంట్లో ప్రార్థన చేయటం ద్వారా కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కనుక ఆయన యొక్క సన్నిధిని మనం ఎల్లప్పుడూ అనుభవిస్తూ ప్రభు యొక్క రాకడకు సిద్ధపడదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.